SR777 న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డికి మంత్రి పదవి దక్కేనా? ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి నియోజకవర్గంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిగి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర నేతలే కాకుండా దేశ నేతల ప్రశంసలు పొందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డికి మంత్రి పదవి దక్కేనా? ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి నియోజకవర్గంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిగి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి. మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోజుకి 24 గంటలు పనిచేస్తున్న మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు సభ్యత్వాలు కావచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్ల ట్రైనింగ్ కావచ్చు, అన్ని రకాలుగా పేదలకు అండగా నిలబడి ఇంత మంచి అధ్యక్షుడు 24 గంటలు కష్టపడే అధ్యక్షుడు ఏ జిల్లాకు లేడు. నేను కితాబిస్తున్నా, నా పిసిసిలో అత్యధికంగా కష్టపడే రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీకు అధ్యక్షుడిగా ఉన్నాడు. రాష్ట్ర నేతలే కాకుండా దేశ నేతల ప్రశంసలు పొందిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. సీనియర్ నేతగా గుర్తింపు పొందిన రామ్మోహన్ రెడ్డి తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు వినతి పత్రం ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే కాకుండా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాటి తెలుగుదేశంకు నేటి టీఆర్ఎస్ పార్టీకి అడ్డాగా ఉన్న పరిగిని కాంగ్రెస్ కు కంచుకోటగా మార్చిన రామ్మోహన్ రెడ్డి నియోజక అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతున్నారు. కేటీఆర్ అనేక మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలను సంధిస్తే ఆ విమర్శలను ధీటుగా తిప్పికొట్టిన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి. సమయం సందర్భం బట్టి పూర్తి సమాచారంతో టీఆర్ఎస్ పార్టీకి అనేక మార్లు కౌంటర్ ఇచ్చారు. పరిగి నియోజకవర్గంలో వేల కోట్ల అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలను పేదల ధరికి చేర్చిన నేత టీఆర్ఆర్. ఇంకా ముఖ్యమంత్రి గారు మీరు అడిగితే మీరు ఎక్కువ ఆలోచన కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అదే నా నియోజకవర్గం వాళ్ళే నాకు ఎక్కువ, వాళ్ళకంటే ఇంకెవరు ఉంటారు. ముఖ్యమంత్రి ఎక్స్ట్రా అడిగినా సరే ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ గారు అయితే 15 లక్షల వరకు ప్రిపేర్ అయ్యి చెప్పడానికి, జన్గుర్తులు ఇచ్చింది 12 లక్షలే. అది ఒకటి. ఇది కాకుండా ఒక్కొక్క ఎకరకు ఒక ప్లాట్, ఒక 150 గజాలు, అది హకీంపేట దగ్గర డెవలప్ డిటిసిపి లేఅవుట్ లో రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్ని ప్రొవైడ్ చేసినటువంటి ప్లాట్. ఇది కూడా కాకుండా ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీ ఇతరులు అయితే 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎంతమంది యుక్త వయసు వచ్చిన ఉంటే అంతమందికి ఇవ్వాలన్నది గవర్నమెంట్ ఆలోచన. ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేయాలనుకుంటే కూడా అవుట్ సోర్సింగ్ కింద అదేవిధంగా ఎవరికైనా ఉద్యోగం కావాలి. ఇప్పుడు మన దగ్గర మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసింది, ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. చాలా మందికి నేను సీట్లు కూడా ఇప్పించాను ఇంజనీరింగ్ కాలేజ్. అదేవిధంగా వెటర్నరీ కాలేజ్ వస్తుంది. ఇవన్నీ కూడా వందల ఉద్యోగాలు ఉంటాయన్నమాట దాంట్లో, ఒకటి కాదు రెండు కాదు. అవన్నీ ఎవరికి మన స్థానికులకే ఉద్యోగాలు. ఇమీడియట్లీ అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా కలిస్తే ఎక్కడ ఉన్న వాళ్ళకి కూడా 30 లక్షల ప్యాకేజ్ వస్తుంది అన్నమాట. వికారాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటూ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నేత రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మా ప్రాంత అభివృద్ధి కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మారుమూల ప్రాంతమైన వికారాబాద్ జిల్లాను పలు రంగాల్లో అభివృద్ధి చేయగల సత్తా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికే ఉందని పలువురు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలు సీనియర్ మంత్రులతో మంచి సంబంధాలున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా సమాధానమిచ్చే నేతగా పేరున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పలువురు కోరుతున్నారు.